పొద్దున నిద్ర లేచినప్పుడు ఉన్న శ్వాసని గుర్తుపెట్టుకోవాలి. అంతే నువ్వు చేయవలసింది. ఇక ఆ రోజంతా ఆ శ్వాసను మర్చిపోవద్దు. ఎదురుగా వచ్చే వ్యక్తిని బట్టి మన శ్వాస ఇంబ్యాలెన్స్ అవుతుందంటే ఆ వ్యక్తి పట్ల మన వైఖరి వల్లనే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎదురుగా ఎవరైనా ఒక వ్యక్తి వస్తే మన శ్వాస హెచ్చు తగ్గులవుతుంది, వేగం పెరిగింది, వేగం తగ్గింది, లేకపోతే హఠాత్తుగా ఆగిపోయింది, లేకపోతే ఫ్లక్చువేట్ అవుతుంది అంటే కారణం ఆ వ్యక్తి పట్ల మన మనసులో ఒక ధారణ ఉంది అని. ఒక దాన్ని చూసినప్పుడు మన శ్వాస ఇంతకుముందు ఎట్లుందో అట్లే ఉంటే దాని పట్ల నీకు ఏ అభిప్రాయం లేదని. దీనికే సాక్షి భావన అని పేరు. పొద్దున నిద్ర లేచినప్పుడు ఉన్న శ్వాసని గుర్తుపెట్టుకోవాలి. అంతే నువ్వు చేయవలసింది. ఇక ఆ రోజంతా ఆ శ్వాసను మర్చిపోవద్దు. ఎదురుగా వచ్చే